రేపు మన ఈ గోదావరి పుష్కరాల ముందే ఓపెన్ చేస్తా అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అలానే వైజాగ్కి మనకు వచ్చిన ప్రాజెక్టులు కూడా చూడండి, మన డాటా సెంటర్ కావచ్చు, లేకపోతే ఆర్సీఎల్ మెట్టల్ నిప్పని ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే మన ఇప్పుడు అనంతపూర్లో మనకి సోలార్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ప్లస్ మన ఇటువైపు చిత్తూరు నెల్లూరు అటువైపు వెళ్తే లాజిస్టిక్స్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అదిగాక మన ఒకవైపు నుంచి మన రిలయన్స్ వాళ్ళు కూడా మనకి ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. ఒక పక్క టాటా వాళ్ళు కూడా వచ్చారు. ఇవన్నీ విభజన హామీలులో పరంగా మన అభివృద్ధికి, మన యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సెంట్రల్ గవర్నమెంట్ వారి నుంచి మనం తెచ్చుకుంటున్న ప్రాజెక్టులండి. ఒకసారి మీకు తెలుసు, మన మోడీ గారే ఒక మీటింగ్లో అన్నారు, ఇండియాకి వచ్చే ప్రాజెక్ట్స్లో 20% ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయని. అంతకన్నా ఇక ఇదే ఉందండి. అందువల్ల మన ఈ కూటమి ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి చెందిద్ది. మన గొడవలు పెట్టుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసి కాలాయపం చేయటం కన్నా మంచిగా సౌద్భావ కరెక్టే. ఇక్కడ శ్రీనివాసన్ నాయుడు గారు, ఎస్ మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు విభజన హామీలు ఏం తీర్చారు, విభజన హామీల్లో ఏం పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే మళ్ళీ డిస్కస్ చేస్తాం. అసలు అసందర్భమైనటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు తేజస్వి సూర్య ఏమైంది, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి చర్చ ఏంటి, డీలిమిటేషన్ సంబంధించినటువంటి చర్చ. సో డీలిమిటేషన్ సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టినటువంటి మోడల్ ఏదైతే ఉందో అది అసాధ్యమైనటువంటి పరిస్థితి. సో దాని గురించి ఆయన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మరి అంతవరకు సరిపోయిండేది. అలా కాకుండా ఆల్రెడీ ఎప్పుడో గాయం అనమాట ఇది బహుశా ఇప్పుడు మనం ఏదో అభివృద్ధి చెందుతున్నాం అనేటటువంటి ఆలోచన మనలో ఉండొచ్చేమో, కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దీన్ని ఇప్పటికీ కూడా ఒక మానని గాయంగా మాట్లాడుతుంటాం. మరి అలాంటి మానని గాయాన్ని రేపాల్సినటువంటి అవసరం ఏంది? ఆయన మాట్లాడింది కరెక్ట్, అశాస్త్రీయంగా జరిగింది, అది ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాట. మరి ఇప్పుడు అసందర్భంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఆయన ఎక్కడో మీడియా ముందు మాట్లాడలేదు, పార్లమెంటులో చేసినటువంటి చట్టం గురించి ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అక్కడ పరిస్థితులను బట్టి అతను అక్కడ మన ముస్లిం హిందూ గురించి ఏదో మన ఎంపీ గారు ఒక తేజస్వి గారు అది యాదవ్ గారు మాట్లాడిన దాని మీద వీళ్ళు ఇచ్చే వివరణలో అది గబక్కన అన్నదే తప్ప ఏదో ఆయన చెడు ఉద్దేశం పెట్టుకోనో లేకపోతే పాత దాన్ని గెలికి ఏదో చేద్దామని చేసిన వాదన కాదండి. ఆయన చెప్పిన దాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే అది ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చేసింది చాలా తప్పు చేశారు, అశాస్త్రీయం చేశారు. కానీ ఆ పోలిక అనేది పాకిస్తాన్ అనే పేరు రావటం వల్ల ఇదంతా ఇంత చెలరాయడానికి జరిగింది తప్ప